ఓకే. సో, నిన్న మీకు లీనియర్ రిగ్రెషన్ చెప్పాను కదా! అది నేను మీకు స్క్రాచ్ నుంచి చెప్పాను. ఈరోజు జనరల్‌గా మనం ఇలా నార్మల్‌గా చేయం. జస్ట్ మీకు అండర్‌స్టాండింగ్ కోసం మ్యాథమెటికల్‌గా చెప్పాను. బట్ మనం సింపుల్‌గా ఎలా యూజ్ చేస్తామో కూడా నేను మీకు చూపిస్తాం. సో, మనకి సైకిట్లో లైబ్రరీ ఉందన్నమాట. ఈ రిడెండెంట్ టాస్క్స్ అన్నిటికీ టైం వేస్ట్ చేసుకోకుండా విల్ బీ యూజింగ్ దట్. సో, ఈరోజు నేను సింపుల్గా ఒక డేటా సెట్ తీసుకొని దాంతో ఎలా చేస్తామనేది చూపిస్తాం. ఆర్ ఫస్ట్ యూజువల్ స్టెప్. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి scikit సో scikit-లో యూజెస్ చెప్తాం. ఫర్ ఇనిషియల్ యాజ్ యూజువల్ క్లాసిక్ స్టెప్ లైబ్రరీస్ ఇంపోర్టింగ్. ఇంపోర్ట్ pandas as pd, import numpy as np. ఐ గెస్ మనం మోస్ట్లీ numpy యూజ్ చేయం, ఒకవేళ అవసరం పడితే చూద్దాం. matplotlib .pyplot as plt అండ్ దెన్ ఇప్పుడు sklearn libraries వాడదాం. ఓకే, ఫ్రమ్ sklearn ఇక్కడ మనకు ఒకటి వచ్చింది. బట్ దీంట్లో మనము ట్రైన్ టెస్ట్ తీసుకుంటాము మెట్రిక్స్ నుంచి. యా, సో ఈ మూడు సరిపోతాయి. sklearnలో మనకి సబ్ మాడ్యూల్ సబ్ లైబ్రరీ. సో sklearn లోపల మోడల్ సెలెక్షన్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. అండ్ దాని నుంచి మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ట్రైన్ టెస్ట్ ఈజీగా స్ప్లిట్ చేసుకోవడానికి ఇది బేసికలీ నిన్న మనం చేసాం కదా, అలానే లైబ్రరీ యూజ్ చేసుకొని చేస్తాం. అండ్ లీనియర్ రిగ్రెషన్ అని చెప్పేసి నిన్న మనం ఒక ఎంటైర్ క్లాస్ క్రియేట్ చేసాం. అండ్ ఆ కంప్లీట్ క్లాస్ అనేదాన్ని ఈ లైబ్రరీ లాగా దీని లోపల ఉంటుంది. సో నో నీడ్ టు బిల్డ్ ఆల్ దో స్టఫ్. అది లీనియర్ మోడల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. అలానే మెట్రిక్స్ నుంచి మనం మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఇంకా R2 స్కోర్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది మోడల్ ఎవాల్యుయేషన్ కోసం. జస్ట్ సెకండ్. సో ఇది మోడల్ ఎవాల్యుయేషన్ కోసం మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అండ్ R2 స్కోర్ అనేది. అండ్ ఫస్ట్ లెట్స్ లోడ్ ద డేటా సెట్. డేటా అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. pd.read_, of course CSV data set. అండ్ ఫైల్ నేను ఇంపోర్ట్ చేసుకుంటా. లెట్ మీ train.csv. ఇంపోర్ట్ అయిపోయి కాపీ పాత్ పేస్ట్. సో మన ఇనిషియల్ స్టెప్ ఏంటిది, డేటాను లోడ్ చేసుకొని డేటా ఒక సమ్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం. అండ్ వి డిడ్ దాట్. సో డేటా సెట్ లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము we can see data. name pd is not defined. ఓకే, మనం ఇది రన్ చేసాము. యా, సో మన డేటా ఇలా ఉంది. ఇట్ హ్యాస్ మెనీ రోస్. డేటా డాట్ హెడ్ మెనీ కాలమ్స్. సో చాలా కాలమ్స్ ఉన్నాయి. సింప్లిసిటీకి ఐ జస్ట్ టేక్ ఒక 2 కాలమ్స్ తీసుకుంటా చాలు. ప్రింట్ మేమేం తీసుకున్నాం, డేటా ఆఫ్ gr లీవ్ ఏరియా ఒకటి తీసుకుందాం. సో మనం ఏరియా సైజ్ బట్టి సేల్స్ అంటే ఇది ఒక హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ డేటా సెట్. ఆ ఏరియా ఎంత ఉంది అనే దాన్ని బట్టి తీసుకొని మనం సేల్స్ అంటే అది ఎంత ప్రైస్కి అమ్మచ్చు అనేది మనం చెప్పడానికి ఇది మన ప్రాబ్లం. సో
నేను జస్ట్ ఓన్లీ ఏరియా ఒకటే కన్సిడర్ చేస్తున్నా. దేర్ ఆర్ మెనీ పారామీటర్స్, అంటే ఇట్లా లాట్ ఫ్రంటేజ్, లాట్ ఏరియా, స్ట్రీట్ ఏంటిది, యాలీ, లాట్ షేప్ ఎలా ఉంది, చాలా ఉన్నాయి. బట్ నేను జస్ట్ సింప్లిసిటీకి ఇది ఒక్క పారామీటర్ తీసుకుంటున్నా, ఈ ఏరియా బట్టి ప్రైస్ అయిపోతున్నా సింప్లిసిటీకి. సో ఈ 2 ఫీచర్స్ మాత్రమే తీసుకొని జస్ట్ ప్రింట్ టాప్ 5 rows, హెడ్. సో ఈ 2 తీసుకున్నాం మనం. ఒకవేళ 1710 ఏరియా ఉందనుకో, దాని ప్రైస్ 2,08,500 అట్లా. సో మనం డేటాలో ఓన్లీ 2 తీసుకున్నాం కాబట్టి, అండ్ దెన్ 2 కాలమ్స్ తీసుకున్నాం. అండ్ ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవాలి కదా ఈ డేటాలో. దేర్ మైట్ బి నల్ వాల్యూస్, మిస్సింగ్ వాల్యూస్ ఉండొచ్చు. సో అలాంటి రోజు మనం డ్రాప్ చేసేసుకోవాలి కదా. సో ఫర్ దట్ మనం ఏం చేస్తాం, డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా ఆఫ్, మనం ఓన్లీ పర్టికులర్ 2 కాలమ్స్ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి ఇలానే యాక్సెస్ చేసుకోవాలి. ఆర్ యూ కెన్ జస్ట్ స్టోర్ ఇట్ ఇన్ సమ్ వేరియబుల్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని డ్రాప్ నా చేస్తా. డ్రాప్ నా అంటే ఏం అవుతుంది, మిస్సింగ్ వాల్యూస్ ఉన్నవన్నీ డ్రాప్ చేసేస్తుంది. అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకు వచ్చేది మనం మళ్ళీ తీసుకెళ్ళి డేటాలో స్టోర్ చేస్తున్నాం, అంటే డేటాను అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేట్ చేసాం. అండ్ దెన్ ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ డిఫైన్ చేద్దాం. మనం లెట్స్ సే ఇన్పుట్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటున్నాం. సో నా దాంట్లో ఇన్పుట్ ఏంటిది, నేను లీవ్ ఏరియా సైజ్ ఇస్తే దాన్ని బట్టి సేల్స్ ప్రైస్ అనేది నాకు ప్రిడిక్ట్ అవుతుంది అలా అనుకుందాం. సో ఎప్పుడైనా ఇక్కడ డబుల్ బ్రాకెట్ ఇవ్వాలి ఎక్స్కి, బికాజ్ లీనియర్ రిగ్రెషన్ అనేది 2D ఒక 2D డేటా ఫ్రేమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ 2D డేటా ఫ్రేమ్ ఇవ్వకపోతే యూ విల్ గెట్ అన్ ఎర్రర్. సో డబుల్ బ్రాకెట్స్ ఇండికేట్ చేయాలి. కూల్. సో దీని లోపల GR లీవ్ ఏరియా అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు, ఇది జస్ట్ షేప్ కోసం, ఈ 2D అరే అనేది ఆ షేపే ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆ షేప్లోనే కావాలి దానికి. అండ్ మన y అనేది సింగిల్ బ్రాకెట్ ఇచ్చేసి నార్మల్గా సేల్స్ ప్రైస్ అనేది ఇచ్చేస్తున్నాం. మన అవుట్పుట్ అది y అనేది, x అనేది మన ఇన్పుట్. సో ఇవి నేను స్పెసిఫై చేస్తున్నా. ఓకే, x అనేది మన ఇండిపెండెంట్ వేరియబుల్, ఎందుకంటే అది దీని మీద డిపెండ్ అవ్వట్లేదు. బట్ సేల్స్ ప్రైస్ అనేది మన అవుట్పుట్ కాబట్టి అది డిపెండెంట్ వేరియబుల్, ఏంటిది x మీద డిపెండ్ అవుతుంది. దాన్ని బట్టి మనం ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దెన్ ఇది రన్ చేసుకున్న తర్వాత మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేసుకుందాం. సో x టెస్ట్ అండ్ y టెస్ట్. ఓకే, దీని లోపల ఇప్పుడు మన లైబ్రరీ వాడుకుందాం డైరెక్ట్గా. ఏంటిది, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. సో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఆఫ్ ఏమేమి పాస్ చేస్తాం, మన x ఇన్పుట్ అండ్ దెన్ y అవుట్పుట్. అండ్ దెన్ నేను టెస్ట్ సైజ్ 0.2 తీసుకుంటున్నా, అంటే టెస్టింగ్కి నేను 20% అనేది పక్కన పెట్టుకుంటున్నా, ట్రైనింగ్ డేటా 80% యూజ్ చేసుకుంటున్నా. అండ్ ఈ ర్యాండమ్ స్టేట్ 42 అనేది ఎందుకు అంటే, దాన్ని ర్యాండమ్ స్టేట్ 42 పెడితే ప్రతిసారి ఈక్వల్గా స్ప్లిట్ చేస్తూ ఉంటుంది ప్రతి సెట్ ఆఫ్ థింగ్స్లో. సో దీన్ని బట్టి మనం ఇలా స్ప్లిట్ చేస్తున్నాం. ప్రతిసారి సేమ్ స్ప్లిట్ రావడానికి, అంటే కైండ్ ఆఫ్ రీప్రొడ్యూసబిలిటీ, మనం సీడ్ అనేది ఎలా చెప్పుకున్నాము ఇది కూడా అలానే అనమాట. అండ్ ఇప్పుడు మన డేటాని సపరేట్ చేసేసాం ట్రైనింగ్ ఇంకా టెస్టింగ్లోకి ఈ స్టెప్తో. సో ఈ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత ఏంటిది, మన నెక్స్ట్ ఫేజ్ ట్రైనింగ్ టెస్టింగ్ స్ప్లిట్ చేశాక మోడల్ని బిల్డ్ చేసుకోవడమే కదా, బిల్డ్ చేసుకొని ట్రైన్ చేసుకోవడమే. సో మోడల్ని ఇక్కడ చాలా సింపుల్గా బిల్డ్ చేసేస్తాం. మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్ రిగ్రెషన్ అని చెప్పేసి కాల్ చేసుకోవటమే డైరెక్ట్ ఆ క్లాస్ని. మనం ఏమీ క్లాస్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఒక లైబ్రరీ లాగా బిల్డ్ అయిపోయింది. సో జస్ట్ మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్ రిగ్రెషన్ అని చెప్పి కాల్ చేసుకుంటాం. అండ్ దెన్ మోడల్ డాట్ ఫిట్ ఆఫ్ x train and y train. మోడల్ని ట్రైనింగ్ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, ట్రైనింగ్ డేటా. సో ఈ డాట్ ఫిట్ అనేది ఏం చేస్తుంది అంటే, మోడల్ని ట్రైన్ చేస్తుంది ట్రైనింగ్ డేటా మీద. దీనివల్ల బెస్ట్ ఫిట్ లైన్ అని చెప్పేసి మనం ఒకటి మాట్లాడుకుంటున్నాం కదా. యా నోటీస్డ్ ఇట్. ఇలా ఫిట్ చేసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసే బెస్ట్ ఫిట్ లైన్ అనేది రావడానికి, బెస్ట్ ఫిట్ లైన్కి లర్న్ అవుతుంది బేసికల్గా మోడల్. సో మనం వచ్చేసేసాం, రన్ చేసేసాం. అండ్
ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిడిక్షన్స్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం మోడల్ని ట్రైన్ డేటా ఇచ్చేసాం, ట్రైన్ చేసేసాం. ఇప్పుడు మనం ప్రిడిక్షన్స్ చూసుకోవాలంటే ఏంటిది, వైప్రెడ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రైజెస్ ప్రిడిక్ట్ చేయడానికి టెస్ట్ సెట్ మీద, సో టెస్ట్ డేటాతో పాస్ చేయాలి కదా. మోడల్ అనేది ఆల్రెడీ ట్రైన్ అయిపోయింది, సో మోడల్ని యూజ్ చేసుకుంటున్నాం. మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్ ఎక్స్ టెస్ట్, అంతే కదా. టెస్ట్ సెట్ అని పాస్ చేస్తావు కదా. ఇప్పుడు నువ్వు ట్రైన్ డేటా మీద ట్రైన్ చేసావు, ఇప్పుడు టెస్ట్ స్ప్లిట్ వాడుకుంటున్నావు టెస్ట్ డేటా కంటే. ఇప్పుడు నా మోడల్ ఎలా పనిచేస్తుందో చూడాలంటే టెస్ట్ డేటానే పాస్ చేయాల్సిందే. ఇప్పుడు మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్ ఎక్స్ టెస్ట్, ఇది వైప్రెడ్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నా, దాంట్లోకి పాస్ చేస్తున్నా. సో అది డన్. ఈ ప్రిడిక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ ట్రైన్డ్ మోడల్ని యూజ్ చేసుకొని ఆ సేల్స్ ప్రైస్ అనేది జిఆర్ లివేరియా నుంచి అనే దాన్ని బట్టి, అంటే టెస్ట్ సెట్లో ఏదైతే జిఆర్ లివేరియా కాలమ్స్ ఉంటాయో వాటి బట్టి సేల్స్ ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు మనం విజువలైజ్ చేసుకుందాం, ప్రిడిక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని నేర్చుకున్నాం కదా, స్కాటర్ ప్లాట్ ఇట్లాంటివన్నీ, అవి యూజ్ చేద్దాం. పిఎల్టీ డాట్ స్కాటర్ ఆఫ్ ఎక్స్ టెస్ట్ కామా వై టెస్ట్. టెస్ట్ డేటా మీద కదా మనం చూసుకోవాల్సింది. టెస్ట్ కలర్ బ్లూ, ఇవి తీసేసుకుందాం. లేబుల్ యాక్చువల్ డేటా. అండ్ దెన్ ఇప్పుడు ఈ పైన ఏదైతే ఉందో యాక్చువల్ డేటా అని, ఇది నేను టెస్ట్ డేటాని ప్లాట్ చేశాను. ఇది మన టెస్ట్ డేటా కదా జస్ట్. అండ్ ఇప్పుడు మన ప్రిడిక్టెడ్ డేటాని కూడా ప్లాట్ చేయాలి కదా. పిఎల్టీ డాట్ ప్లాట్ ఆఫ్ ఎక్స్ టెస్ట్. ఓకే, ఎక్స్ టెస్ట్ మీద ఇది. అండ్ దెన్ ఏదైతే ప్రిడిక్షన్స్ నువ్వు చేసావో అది కూడా ఉండాలి కదా, ప్రిడిక్టెడ్ డేటా చూపించాలంటే. ఇప్పుడు దీంట్లో స్టోర్ చేసాం కదా ప్రిడిక్షన్స్ అన్నీ. సో వైప్రెడ్ పాస్ చేసాం. అండ్ ఇది రెడ్తో ఇండికేట్ చేస్తున్నాం, కలర్ రెడ్ ఇచ్చాం, లేబుల్ ప్రిడిక్టెడ్ రెడ్ అని ఇచ్చాం, యాక్చువల్ డేటాకి బ్లూ ఇచ్చాం. సో నెక్స్ట్ ఏంటి, ఆ యాక్సెస్ పేర్లు మార్చుకుందాం. ఎక్స్ లేబుల్ వై లేబుల్ ఇచ్చి ఎక్స్ లేబుల్. సో ఎక్స్ లేబుల్ ఏంటిది, ఇదే చేసేసుకుందాం. సో జిఆర్ లివేరియా కదా. అండ్ వై లేబుల్ ఏంటి, వై సైడ్ ప్రైస్, అంటే లివేరియా ఎంత ఉంటే దాన్ని బట్టి ప్రైజెస్ అనేది ఎంత ఉందని చెప్పి చూస్తున్నాం బేసికలీ. సో వై లేబుల్ సేల్స్ ప్రైస్ అని పెట్టేసుకుంటున్నా. అండ్ ఎక్స్ వై లేబుల్స్ పెట్టేసుకుంటే టైటిల్ పెట్టుకోవాలి ఈ ప్లాటర్ అంటే ఈ గ్రాఫ్కి లీనియర్ రిగ్రెషన్ మోడల్ అని చెప్పేసి పెట్టేసుకుంటున్నా. కావాలంటే నువ్వు యాడ్ చేసుకోవచ్చు తర్వాత జిఆర్ లివేరియా వర్సెస్ సేల్స్ ప్రైజెస్ అనే టైటిల్ నీ ఇష్టం. అండ్ దెన్ పిఎల్టీ డాట్ లెజెండ్, పిఎల్టీ డాట్ షో, అండ్ దెన్ లెట్ మీ రన్ దిస్. సో ఇది మన లీనియర్ రిగ్రెషన్ మోడల్. ఆ డేటా బట్టి మనకి ఇలా వచ్చింది. సో లివేరియా అనేది ఒకవేళ 2000 ఉంటే లెట్స్ సి, ఈ లైన్ ఎక్కడ ఉంది. అండ్ దెన్ ద ప్రైస్ వుడ్ బి సంథింగ్ అరౌండ్ 2 lakhs to 3 lakhs మధ్యలో, సమ్ 2,10,000 ఆర్ సంథింగ్ అలా ఉందన్నమాట, కైండ్ ఆఫ్. ఓకే, సో అలా పాయింట్కి ఇలా చూసుకుంటావు, ఇది ఇలా అని. కానీ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఈ లైన్కి క్లోజ్గా ఉన్నాయి. ఎక్కడైతే క్లోజ్గా ప్యాక్డ్ ఏ లైన్కి అంటే ఈ పాయింట్స్ అన్ని ఎక్కడ గ్యాదర్ అవుతుందో అక్కడే మనకి లైన్ వస్తుంది అనమాట. దట్స్ వై మన ప్రిడిక్టెడ్ డేటా అనేది లైన్, యాక్చువల్ డేటా అనేది డాట్స్ అలా రిప్రజెంట్ చేసాం. మన ప్రిడిక్షన్స్ అన్నీ ఇట్లున్నాయి. ఓకే, ఇదే మన లీనియర్ రిగ్రెషన్. మన ప్రిడిక్టెడ్ అంతా ఒక లీనియర్ రిగ్రెషన్ లైన్లా ఫామ్ అవుతుంది. అర్థమైంది కదా. స్కాటర్ ప్లాట్ అనేది, నేను స్కాటర్ అనేది ఎందుకు పెట్టానంటే ఈ బ్లూ ఇక్కడ స్కాటర్, ఇక్కడ ప్లాట్ అని ఎందుకు వాడానంటే, ప్లాట్ అంటే లైన్ ఇస్తుంది, స్కాటర్ అంటే ఇట్లా స్కాటర్ లాగా అంటే డాట్స్ స్కాటర్డ్ అరౌండ్ అన్నట్టుగా. సో ఆ డిఫరెన్షియేషన్ చూపించడానికి రెండింటికి రెండులాగా పెట్టా. కావాలంటే రెండు లైన్ కూడా వాడుకోవచ్చు, బట్ అంత క్లారిటీగా ఉండదు. దిస్ గివ్స్ యూ బెటర్ అండర్స్టాండింగ్ అనమాట. ప్రిడిక్షన్ లైన్ చూపిస్తుంది ఇక్కడ పిఎల్టీ డాట్ ప్లాట్. అండ్ దెన్ ఇప్పుడు ఎవాల్యుయేట్ ఎలా చేసుకుంటాము లీనియర్ రిగ్రెషన్ మోడల్ని. దీనికి అక్యురసీ లాంటివి ఏమి ఉండవు, బికాజ్ యూ డోంట్ యాక్చువల్లీ మెజర్ విత్ వాట్ డు యు సే దిస్ అక్యురసీ ఫర్ లీనియర్ రిగ్రెషన్. మరి దేంతో చేస్తాము అని చెప్పేసి అనిపిస్తుంది మనకి. క్లాసిఫికేషన్ టాస్క్ అంటే ఈ లీనియర్ రిగ్రెషన్ అనే కాదు, మనం ఏ క్లాసిఫికేషన్ టాస్క్లో అయినా ప్రిడిక్టింగ్ ఎస్ ఆర్ నో ఉంటుంది, లేకపోతే 0 and 1 ఉంటుంది కదా. అందుకే మనం ఇలాంటి రిగ్రెషన్స్లో మనం మోడల్ అనేది ఎంత కరెక్ట్గా ఫిట్ అవుతుంది, అంటే ఆ మోడల్ అనేది డేటాని ఎంత కరెక్ట్గా ఫిట్ చేస్తుంది అనేది రిగ్రెషన్ స్పెసిఫిక్ మెట్రిక్స్ కొన్ని ఉంటాయి, అవి యూజ్ చేస్తాం. అవి ఏంటంటే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఒకటి, ఆర్ స్క్వేర్ స్కోర్ ఒకటి. సో అవేంటో చూద్దాం, ఎలా ఇంప్లిమెంట్ చేద్దాము అంటే, లెట్ మీ టేక్ అనదర్ సెల్. అండ్ ఇక్కడ ప్రింట్ మోడల్ పర్ఫార్మెన్స్ని మనం వేయాలి. మనకు వచ్చేసింది.
సో మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ మనం ఇక్కడ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ R2 స్కోర్. సో మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ జస్ట్ దానికి అది కాల్ చేసి లోపల జస్ట్ మన టెస్ట్ పాస్ చేయడమే. వై టెస్ట్ వై ప్రెడ్ వై టెస్ట్ సెట్ ఏముంది, వై ప్రిడిక్షన్స్ ఏమొచ్చాయి అంటే మనం టెస్ట్ సెట్లో ఏమేమి, ఒక్క నిమిషం, యా టెస్ట్ సెట్లో మనది ఏం డేటా ఉంది అండ్ మనం ప్రిడిక్ట్ చేసింది ఏ డేటా అనేది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆర్ స్క్వేర్డ్లో కూడా R2 స్క్వేర్ అనే మోడల్ను జస్ట్ యూజ్ చేసుకుంటూ అండ్ సేమ్ వై టెస్ట్ వై ప్రెడ్ పాస్ చేస్తావు అండ్ ఇది రన్ చేస్తే నీకు వచ్చేస్తుంది. బట్ బిఫోర్ దట్ సమ్ ఎర్రర్ ఇక్కడ ఏదో రెడ్ చూపించి, యా ఎక్స్ట్రా ఐ థింక్ సెట్ అయిపోయి ఉండాలి. ఓకే ఇక్కడ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ నీకు క్లోజింగ్ ఓపెనింగ్ అది కదా, సో ఇలానే ఉండాలి, రెండు ఉండాలి. అండ్ దెన్ ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది, ప్రింట్ R2 స్క్వేర్ ఎక్కడి వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ దెన్ print ప్రింట్ ఓకే ఇక్కడ కూడా ఇంకోటి క్లోజింగ్ ఉండాలి కదా బికాజ్ ఇది దీని బ్రాకెట్స్, యా. అండ్ దెన్ వి ప్రింటెడ్ మన మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ 341 సంథింగ్ వచ్చింది. ఇదేంటిది, యావరేజ్ స్క్వేర్డ్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ అండ్ ద ప్రిడిక్టెడ్ థింగ్స్. యాక్చువల్కి ఇంకా ప్రిడిక్టర్ దానికి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పేసి. అండ్ ఆర్ స్క్వేర్ స్కోర్ అనేది ఏంటిదంటే మోడల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది డేటాకి అని. అంటే 1 అనేది పర్ఫెక్ట్ అన్నట్టు 0 అనేది వర్స్ట్ అన్నట్టు ఇక్కడ. సో మనకి ఎలా వచ్చింది, 0.55 అని వచ్చింది. సో నాట్ వర్స్ట్, నాట్ బెస్ట్, యావరేజ్ ఫిట్. ఓకే, సో ఇదే మనకి లీనియర్ రిగ్రెషన్ అనేది ఇంత సింపుల్ అనమాట. లెట్ మీ గో విత్ KNN నెక్స్ట్. సో KNN అంటే ఏంటిది, కే నియరెస్ట్ నైబర్స్. సో బిఫోర్ దట్ అక్కడికి వెళ్ళే ముందు ఎవరికన్నా ఈ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ గురించి ఆర్ స్క్వేర్ ఎర్రర్ గురించి ఇంకా కొంచెం చెప్పాలి అనుకుంటే ఐ జస్ట్ ఫెల్ట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ ఉన్నట్టు. లైక్ ద లోవర్ ఇట్ ఈస్ ద బెటర్ ఇట్ ఈస్. అండ్ ఆర్ స్క్వేర్ ఎర్రర్ అనేది కూడా ఎలా అంటే 1 అనేది పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ అన్నట్టు, 0 అనేది నో బెటర్ దెన్ యావరేజ్ అన్నట్టు, లెస్ దెన్ 0 అంటే అసలు ఇంకా గెస్ చేయడమే వేస్ట్ అన్నట్టు. ఓకే, అండ్ యా లెట్స్ గో టు ఆర్ KNN. సో KNN అనేది కే నియరెస్ట్ నైబర్స్ అంటాం. ఇప్పుడు ఈ కే నియరెస్ట్ నైబర్స్లో మనము బిఫోర్ టెల్లింగ్ దట్ నేను ఒక డయాగ్రామ్తో రిప్రజెంట్ చేస్తాను. యా ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక డేటా పాయింట్స్ అనమాట, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఉన్నాయి. సో ఏదో ఒకటి, అండ్ ఇక్కడ ఒక పాయింట్ని పట్టుకుంటాను నేను. ఇప్పుడు ఆ పాయింట్ని నేను క్లాస్ ఏలో పడుతుందా క్లాస్ బీలో పడుతుందా అనేది ఎలా క్లాసిఫై చేయగలుగుతా. ఇప్పుడు ఆ పాయింట్కి క్లోజెస్ట్ థింగ్స్, సపోజ్ నేను KNN అంటే కే అనేది ఏంటిది, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యూ వాంట్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ యూ వాంట్ కన్సిడర్, ఎన్ని నైబర్స్ని కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాను, అది నీ ఇష్టం అనమాట యాక్చువల్లీ. కానీ జనరల్గా ఐడియల్గా ఏం వాడతారు, 3, 5 అలా వాడుతూ ఉంటారు. లెట్స్ టేక్ 3 ఇన్ ఆర్ కేస్. ఇప్పుడు దీనికి ఈ క్వశ్చన్ మార్క్కి క్లోజెస్ట్ పాయింట్స్ ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, అండ్ ఇది ఒక క్లోజెస్ట్ పాయింట్. సో ఇలా 3 క్లోజెస్ట్ పాయింట్స్ అయితే మనకు వచ్చాయి. ఈ 3 కదా క్లోజెస్ట్ పాయింట్స్. సో ఈ 3 క్లోజెస్ట్ పాయింట్స్ అన్నప్పుడు ఈ 3లో నీకు క్లాస్ ఏ ఎక్కువ ఉన్నాయా క్లాస్ బి ఎక్కువ ఉన్నాయా, అమాంగ్ దీస్ 3 దీనికి క్లోజెస్ట్. ఓకే, సో గ్రీన్ అనేది ఎక్కువ ఉన్నాయి కదా, సో అది క్లాస్ బి అనమాట. అంటే ఇవి రెండు మెజారిటీ కదా దీనికంటే క్లోజ్ ఉన్న వాటిలో. సో ఈ పాయింట్ కూడా క్లాస్ బియే అవుతుంది అని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇదే KNN అనమాట, నియరెస్ట్ నైబర్స్ బట్టి దాని వాల్యూ మనం ప్రిడిక్ట్ చేస్తాం. అండ్ ఇవి ఎలా, ఈ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇక్కడ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది కదా, సో దానికి మనం యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా వాడి క్యాలిక్యులేట్ చేస్తాం ఆ డిస్టెన్స్, ఆ పాయింట్ నుంచి మిగిలిన పాయింట్స్, ఆ 3 అనే
త్రీకి ఏ త్రీయే తీసుకోవాలి అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే యూక్లిడియన్ డిస్టెన్స్ తీసుకొని. అండ్ ఈ యూక్లిడియన్ డిస్టెన్స్ అంటే ఏంటంటే చిన్నప్పుడు మనం డిస్టెన్స్ ఫామ్లో వేసి బిట్వీన్ 2 పాయింట్స్ అనేది కనుక్కుంటూ ఉంటాం. అండ్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అని అదే ఆ ఫామ్లోనే జస్ట్ నార్మల్ డిస్టెన్స్ ఫామ్లో బట్టి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని నియరెస్ట్ 3 పాయింట్స్ k3 అయితే నియరెస్ట్ 3 పాయింట్స్ కన్సిడర్ చేసుకొని ఇలా మనం నైబర్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని అవి ఏ క్లాస్లో ఫాలో అవుతున్నాయి మెజారిటీ ఆఫ్ దెమ్, దెన్ ఆ క్లాసే ఇది అవుతుంది. సో ఇదే నథింగ్ బట్ ఇదే ఓటింగ్ అన్నట్టు, ఒక ఓటింగ్ సిస్టమ్. మెజారిటీ ఓట్స్ దేనికుంటే దాని ఓట్ అదే అవుతుంది. సో కేఎన్ఎన్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్, జస్ట్ దిస్. సో లెట్ మీ స్టార్ట్ విత్ కోడింగ్ థింగ్స్. సో దీనికి మనం సో ఫ్రమ్ sklearn dot preprocessing sklearn dot preprocessing నుంచి మనం స్టాండర్డ్ స్కేలర్ అని చెప్పేసి ఒకటి ఇంపోర్ట్ చేసుకుందాం. I'll explain why we use that. Standard scalar, yeah. And from imblearn dot oversampling import నాకు స్మూత్ కాదు, విల్ ఇంపోర్ట్ ర్యాండమ్ ఓవర్సాంప్లర్. అండ్ అది కూడా ఎందుకో చెప్తాను. సో మనకి ఇవి చాలు. ఈ రెండు రన్ చేసేసాను. సో స్టాండర్డ్ స్కేలర్ అంటే ఏంటిదంటే ఈ న్యూమరిక్ ఫీచర్స్ అన్నీ మనకు ఉంటాయి కదా, సో వీటిని స్కేల్ చేస్తుంది అనమాట. దానికి ఎలా స్కేల్ చేస్తుంది అంటే సచ్ దట్ వాటికి అన్నిటికీ మీన్ 0 ఉండి అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 1 ఉండేటట్టు. దీనివల్ల ఏమవుతుంది, స్టాండర్డ్ స్కేలర్ అనేది మనం స్కేలింగ్ చూసాము, ఇవన్నీ చూసాము. సో దీనివల్ల ఏమవుతుంది, బేసికల్లీ ఎంఎల్ మోడల్స్ అనేది బెటర్గా వర్క్ అవుతాయి. ఇంకా అన్నిటికీ ఆ న్యూమరిక్ ఫీచర్స్ని అలా స్కేల్ చేసి మీన్ 0 స్టాండర్డ్ డీవియేషన్ 1 ఇది గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే మోడల్ అనేది పర్ఫెక్ట్గా లైక్ బెటర్గా వర్క్ అవుతాయి. అండ్ అలానే ర్యాండమ్ ఓవర్ శాంప్లర్ అనేది ఎందుకంటే ఐఎంబీలో నుంచి మనం ఇది ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇది బేసికలీ ఎందుకంటే బ్యాలెన్స్ చేయడానికి, క్లాస్ డిస్ట్రిబ్యూషన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి. సో ఇప్పుడు ఒక ఫీచర్కి లెట్సే సమ్ 5000 ఉన్నాయి అండ్ ఇంకో ఫీచర్కి లెట్సే జస్ట్ ఒక 2000 ఉన్నాయి రోస్ అలాంటివి వాల్యూస్తో. సో మనకి ఈ రెండింటిని ఇప్పుడు కంపేర్ చేసుకోవాలన్నా ఆర్ మోడల్కి ఇవ్వాలన్నా కానీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ర్యాండమ్ ఓవర్ శాంప్లర్ వాడి దాన్ని కూడా 5000 చేస్తాం, ర్యాండమ్గా ఓవర్ శాంపుల్ చేసేస్తుంది అదంతే. ఇప్పుడు అసలు కేఎన్ఎన్ అనేది ఎందుకు ఫీచర్ స్కేల్కి సెన్సిటివ్ అంటే, అండ్ ఇంకా క్లాస్ ఇంబ్యాలెన్స్, లైక్ ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుకున్నాం ఫీచర్ స్కేలింగ్ అండ్ క్లాస్ ఇంబ్యాలెన్స్ అంటే ఎందుకు ఇవి చేస్తున్నాం అంటే బికాస్ ఇట్ ఈస్ సెన్సిటివ్ టు దెమ్. అండ్ వై స్పెసిఫికల్లీ అంటే ఇంకా జస్ట్ సింపుల్ ఆన్సర్, స్కేలింగ్ ఇంకా బ్యాలెన్సింగ్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనికి మనం డేటా సెట్ ఇంపోర్ట్ చేసుకుందాం. బట్ బిఫోర్ దాట్ సో కొన్ని కాలమ్స్ డిఫైన్ చేసుకుందాం ఈ డేటాలో. నాకు ఆల్రెడీ డేటా సెట్ చూసాను కాబట్టి ఐ జస్ట్ స్పెసిఫైయింగ్ దోస్ కాలమ్ నేమ్స్. ఎఫ్ లెంత్, ఎఫ్ విడ్త్. సో బేసికల్లీ ఇదొక కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ యొక్క అటమ్ ఎనర్జీస్, గామా రేస్ అట్లాంటివి, గామా అటమ్స్ అలాంటి డేటా సెట్ అనమాట. ఎఫ్ సైజ్, F size and F conc. F conc తర్వాత F conc 1, and after F conc 1 F assume అనుకుంటా కదా, F assume FM3 long. FM3 ట్రాన్స్ అనుకుంటా. And then
f test and just let's give class. ఓకే, సో ఇవి నేను కాలమ్ నేమ్స్ స్పెసిఫై చేసుకున్నాను. సో జస్ట్ కాలమ్ నేమ్స్ ఎందుకు, వాటిపైన కాలమ్ నేమ్స్ ఇనిషియల్గా ఏమీ లేకపోతే ఈ కాలమ్ నేమ్స్ అనేది వాడుకోవచ్చు అని చెప్పేసి ఆ డేటా సెట్లో. సో ఇప్పుడు నేను డేటా సెట్ని రీడ్ చేస్తా. df is equals to pd dot read underscore csv అండ్ దీన్ని పాత్ కాపీ చేసుకుందాం. కాపీ పాత్ యూజ్ హియర్ అండ్ దీంతోపాటు వాటికి నేమ్స్ ఏవైతే పైన యాక్చువల్గా రోజ్ ఉంటాయి, ఇప్పుడు పైన రోజ్ కాలమ్స్ కూడా ఉంటాయి, వాటి కాలమ్స్కి నేమ్స్ మనం ఇవి వాడుకుంటున్నాం. నేమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాల్స్ అండ్ దెన్ దాని డేటా ఫ్రేమ్ హెడ్ అంటే టాప్ 5 rows చూద్దాం. ఇప్పుడు ఈ పైనవే మనం ఇచ్చింది, జస్ట్ ఈ కాల్స్ అనేది ఇక్కడ పాస్ చేస్తే ఏంటంటే నేమ్స్ లోపలికి ఇవి వచ్చేస్తాయి ఈ నేమ్స్, లేకపోతే అవి ఎంటీగా ఉంటాయి. లైక్ ఈ డేటా సెట్లో ఎంటీ ఉండే కొన్నిటికి ఉంటాయి కాబట్టి సమ్టైమ్స్ నో నీడ్ టు పాస్. సో మనం డేటా సెట్ని లోడ్ చేసేసుకున్నాం. అండ్ దెన్ నౌ ఇవన్నీ బేసికలీ హెడర్ రోస్ అనమాట, జస్ట్ హెడర్ రోస్ అంటాం. అంటే నో హెడర్ రో ఉన్నప్పుడు ఇట్లా, మేము హెడర్ రో లేనప్పుడు ఇది ఒక్కటే రో అని ఎందుకంటున్నానంటే ఇది ఒక రో కదా, ఇది కూడా అన్నిట్లాగే దీన్ని హెడర్ రో అంటాం. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఏంటిది, జీ అంటే గామా రే, హెచ్ అంటే హ్యాడ్రాన్ అంటే కాస్మిక్ రే. సో ఇక్కడ మనకి కాస్మిక్ రే ఇంకా చూపించట్లేదు, సమ్ రిమైనింగ్ డేటాలో ఉంది. సో ఫస్ట్ మనం ఏంటి క్లాస్ లేబుల్స్ని బైనరీ బైనరీలో కన్వర్ట్ చేసుకుందాం. ఈ లేబుల్స్ని జీ అని ఉంటుంది లేకపోతే హెచ్ అని ఉంటుంది కదా. సో మెషిన్ లెర్నింగ్ మోడల్స్కి అలా అర్థం కాదు కదా, 0, 1లోనే అర్థమవుతుంది కదా. లెట్సే మనం ఏమనుకుందాము, ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ బైనరీ క్లాసిఫికేషన్కి డిఎఫ్ ఆఫ్ క్లాస్ని యాక్సెస్ చేసుకుందాం. డిఎఫ్ ఆఫ్ క్లాస్ అండ్ ఒకవేళ అది జీ అయితే గామా అయితే అప్పుడు దాని టైప్ ఇంట్లో కన్వర్ట్ చేసేసుకుంటాం. సో దీనివల్ల మనకి బైనరీలో కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు క్లాస్ అనేది జీ అయితే యాజ్ టైప్ ఇంట్ అని చెప్తే వల్ల ఏమవుతుంది అంటే క్లాస్ అనేది జీ అయితే దాని వాల్యూ 1 అవుతుంది, లేకపోతే 0 అవుతుంది. లేకపోతే అంటే ఏంటిది అది, లేకపోతే 0 అయిందంటే అది హెచ్ అని హ్యాడ్ డౌన్. సో డిఎఫ్ డాట్ హెడ్ ఇట్లా కన్వర్ట్ చేసాం కాబట్టి అది బైనరీ రిప్రజెంటేషన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ వన్స్ హెచ్కి 0 ఉంటుంది. సో ఈ కన్వర్జన్ అనేది అయిపోయింది. ఈ యాజ్ టైప్ ఇంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ లాగా చేంజ్ చేస్తుంది, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ని 1, 0లా కన్వర్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఇలా ఇచ్చాను ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాను. క్లాస్ అనేది జీ అయితే ఈ దీనికి రిటర్న్ వాల్యూ ఏమొస్తుంది, అయితే ట్రూ వస్తుంది లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు కంపేర్ చేస్తున్నావు అదా కాదా అని. అయితే ట్రూ వస్తుంది లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఒకవేళ ట్రూ వచ్చింది అనుకో యాజ్ టైప్ ఇంట్ అనేది ట్రూని 1లా కన్వర్ట్ చేస్తుంది, యాజ్ టైప్ ఇంట్ అనేది 0లా కన్వర్ట్ చేస్తుంది ఫాల్స్ని. సో బేసికలీ ఈ యాజ్ టైప్ ఇంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ని 1 or 0లా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, జస్ట్ సెకండ్. యా, సో ఈ టైప్ మనం బైనరీలో కూడా కన్వర్ట్ చేసేసాం అనమాట క్లాస్ లేబుల్స్ని. అండ్ దెన్ ఎందుకు అసలు కన్వర్ట్ చేసావు అంటే ఆల్మోస్ట్ అన్ని ఎంఎల్ మోడల్స్ న్యూమరికల్ టార్గెట్ వాల్యూసే తీసుకుంటాయి, టెక్స్టువల్ కాదు. సో దానివల్ల మనం ఇలా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ ఫీచర్స్ని విజువలైజ్ చేసుకుందాం, ఈ క్లాస్ అంటే ఈ క్లాస్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నిటిని. సో లేబుల్స్, ఈ లేబుల్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నా ఇటరేట్ చేయడానికి ఫర్ లేబుల్ అండ్ కాల్స్ ఆఫ్. ఓకే, సో we got something, we'll take that. Yeah, we'll take this. And then సిమిలర్గా plt dot histogram మళ్ళీ ఇంకో హిస్టోగ్రామ్ ప్లాట్ చేద్దాం. అలానే సిమిలర్గా ఒకవేళ క్లాస్ 1 అయితే దాని కలర్ బ్లూ అండ్ లేబుల్ గామా. అండ్ దెన్ ఒకవేళ క్లాస్ అనేది 0 అయితే దాని కలర్ రెడ్, లేబుల్ హ్యాడ్ ఆన్. అండ్ దెన్ టైటిల్ అనేది జస్ట్ లేబుల్తో ఇచ్చేస్తున్నా. లేబుల్ అనేది ఎలాగో ఇట్ హ్యాస్ అంటే ఇటరేట్ చేసుకున్నప్పుడు ప్రతి దాని లేబుల్ తీసుకుంటుంది కాబట్టి టైటిల్. అండ్ దెన్ ప్రాబబిలిటీ అనేది వీఆర్ గివింగ్ వై లేబుల్ యాజ్ ప్రాబబిలిటీ అండ్ దెన్ ఎక్స్ లేబుల్ యాజ్ లేబుల్ ఇచ్చేద్దాం. లేబుల్ ఏదైతే వాల్యూని ఇటరేట్ చేస్తున్నామో అది పెట్టేస్తాం ఎక్స్కి. అండ్ plt dot legend, plt dot show. డన్. సో ఇక్కడ మీకు ఎక్కడన్నా కన్ఫ్యూజన్ ఉంటే
మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క అన్ని ఫీచర్ కాలమ్స్ని మనం లూప్ చేస్తున్నాం, ఎక్సెప్ట్ క్లాస్ తప్ప అన్నిటిని ఇటరేట్ చేస్తున్నాం. అందుకే కాల్స్ ఆఫ్ -1 till -1 అని ఇచ్చాం. -1 అంటే ఏంటిది? ఇది -1, ఇది -2 అట్లా కదా. సో క్లాస్ తప్ప అన్నిటి వరకు అన్ని ఫీచర్స్ని ఇటరేట్ చేసుకుంటూ పోతున్నాం లూప్లో. అండ్ ఇక్కడ ఏంటి, ఈ ప్లాట్స్ ఏవైతే ఓవర్లాపింగ్ హిస్టోగ్రామ్స్ ఉంటాయో, అంటే ఈ ఓవర్లాపింగ్ హిస్టోగ్రామ్స్ క్లాస్ 0కి అంటే హ్యాడ్ ఆన్కి ఇంకా 1 అనేది గామా, ఈ 2 క్లాసెస్కి ఓవర్లాపింగ్ హిస్టోగ్రామ్స్ని ప్లాట్ చేస్తున్నాం మనం. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని పెడితే ఏమవుతుందంటే వై యాక్సిస్ని మనం నార్మలైజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ప్రాబబిలిటీ చూపిస్తుంది రా కౌంట్ బదులు. అండ్ మనకి యూ గైజ్ నో లేబుల్ అవన్నీ జస్ట్ పేర్లు. సో ఇది ఎందుకు చేస్తున్నామంటే దీనివల్ల మనకి ఏ ఫీచర్స్ అనేది క్లాసెస్ని మంచిగా సపరేట్ చేస్తున్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఏ ఫీచర్స్ అనేది ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నట్టుగా కైండ్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఇప్పుడు గామా అండ్ హ్యాడ్రాన్ అని చెప్పేసి లైక్ ఈ 2 ఉన్నాయి కదా, దాని రెండింటికి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఎఫ్ లెంత్ అనుకుందాం, ఎఫ్ లెంత్కి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు అది ఒక గుడ్ ఫీచర్ కదా క్లాసిఫికేషన్కి. అంటే దీనికి ఒకటి ఉండొచ్చు అండ్ దానికి ఇంకోటి ఉండొచ్చు. లైక్ ఈ ఎఫ్ లెంత్ అంటే ఇది, సో ఈ ఎఫ్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాటికి అనుకుందాం. లెట్సే దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది క్లాస్ చేంజ్ చేయడానికి అన్నట్టుగా. సో అలాంటివి బేసికల్గా అవి చూస్తాం అంతే. సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి, ఏది కీ ఫీచర్ ఇట్లాంటివన్నీ అర్థం చేసుకోవడానికి వీఆర్ జస్ట్ ప్లాటింగ్ దిస్. సో ఇక్కడ మనం చూస్తే ఎఫ్ లెంత్ అనే దాంట్లో గామా అనేది ఇక్కడ దాకా వచ్చింది. అండ్ దెన్ హ్యాడ్రాన్ ఇలా ఎఫ్ లెంత్ బట్టి, అండ్ దెన్ సైజ్ పెరుగుతూ కొంది నీకు ఇది కూడా డిక్రీజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ యూ గెటింగ్ దిస్. సో ఈ గ్రాఫ్ నుంచి నీకు అర్థమైపోతుంది అనమాట ఈ ఫీచర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి. వాటిని బట్టి చూసి నీకు అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి యూ విల్ గెట్ ఇన్సైట్స్ అబౌట్ ఆల్ ద కాలమ్స్. వెర్ ఈస్ ద న్యూ సెల్ ప్లస్ కోడ్. యా. అండ్ ఇప్పుడు మనం షఫల్ చేద్దాం డేటాని. ట్రైన్ లాగా వ్యాలిడేషన్ టెస్ట్, ఇందాక మనం టెస్ట్ ట్రైన్ లాగా స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు వ్యాలిడేషన్ లాగా కూడా స్ప్లిట్ చేద్దాం. వ్యాలిడేషన్ లాగా ఎందుకు? జస్ట్ సేమ్ నీకు యాక్యురసీ ఇవన్నీ కంపేర్ చేసుకోవడానికి జస్ట్ ఒక వ్యాలిడేషన్ డేటా సెట్ కూడా ఉండాలి కదా. సో ఇప్పుడు నేను ట్రైన్ వ్యాలిడ్ టెస్ట్ అని చెప్పేసి 3 పెట్టుకుంటున్నాను. అండ్ నంపైస్ యూజ్ చేద్దాం. నంపైస్ మనం ఇందాక ఇంపోర్ట్ చేసుకోలేదు కదా. లెట్స్ డూ ఇట్. ఇంపోర్ట్ numpy యాజ్ np అండ్ దెన్ మళ్ళీ రన్ చేసా. లెట్స్ కమ్ బ్యాక్ హియర్. np.split చేయడానికి df.sample, జస్ట్ ఒక శాంపుల్ తీసుకుందాం. frac is equals to 1. let me take this and సపోజ్ నేను డేటా సెట్ని ఒక 60-80% అనుకుందాం. 60-80% అనేది తీసి దాంట్లో వేద్దాం అనుకుంటున్నా. సపోజ్ 0.6 into length of df data frame. And then కామా సిమిలర్గా 80%గా 60-80 అన్నా కదా. యా 60-80 అన్నాగా. సో 0.8 into length of df. ఓకే, డన్. సో దీనివల్ల ఇప్పుడు ఏం చేస్తున్నాం, df.sample of frac is equals to 1 అంటే ఏం చేస్తుంది అంటే డేటాని షఫుల్ చేస్తుంది. అది స్ప్లిట్టింగ్ చేయకముందు చాలా ఇంపార్టెంట్ అనమాట. డేటా మొత్తం షఫుల్ అవుతుంది వెల్గా మంచిగా. జస్ట్ నువ్వు ఏదైనా గేమ్ ఆడే ముందు షఫుల్ చేస్తావు కదా, అలానే అది కూడా జస్ట్ ఫర్ బెటర్ ఒక ఈక్వల్ స్ప్లిట్ లాగో లేకపోతే ఫెయిర్ అన్నట్టుగా మనకు ఒక ఫీల్ వస్తుంది. అలానే దీంట్లో కూడా జస్ట్ టు కీప్ థింగ్స్ ఫెయిర్ అన్నట్టుగా అంతే షఫుల్ చేస్తుంది. సో np.split ఏం చేస్తుంది, ఇప్పుడు నేను ఎందుకు అది యూజ్ చేసా, డేటాని స్ప్లిట్ చేస్తున్నాను. 60% ట్రైనింగ్కి ఇచ్చా, అండ్ దెన్ 20% అనేది నేను వ్యాలిడేషన్కి ఇచ్చా, అండ్ 20% టెస్టింగ్కి ఇచ్చా. ఓకే, ఇక్కడ ఈ 3 కాలమ్స్ ఫిల్ చేసేసా వీటితో. 60% అనేది ట్రైనింగ్కి, 20% అనేది వ్యాలిడేషన్కి, 20% టెస్టింగ్కి. సో ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాం.
we have a list like key, check, indexing, explain error, key error. Dot recent index of drop is equals to true అని యాడ్ చేయమంటున్నాడు. Why? It looks like the error is caused by trying to split the data frame using np.split after sampling with frag is equals to 1, which shuffles the index. np.split expects integer indices, but the sampling results in a shuffled index. Okay, I will add dot reset. Okay. So shuffling low, we got an error. So dot reset underscore index of drop is equals to true unte endante even if you fall into such cases it will fix the things. అండ్ మనం షఫ్లింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇదే సేమ్ బయాస్ లేకుండా. ఇప్పుడు షఫుల్ చేయకుండా ఇప్పుడు నువ్వు కార్డ్స్ని పంచుతున్నావు అంటే నువ్వు పార్షాలిటీ చూపిస్తున్నట్టు లేకపోతే ఒక నీకు కొన్ని కార్డ్స్ ఎక్కడ ఉంటే తెలుసు అన్నట్టుగా ఉంటుంది కదా. సో అలానే ఇది కూడా. సో యూ నీడ్ టు డూ షఫ్లింగ్. అండ్ ట్రైన్ చేస్తాం మోడల్ లర్న్ చేసుకోవడానికి. ట్రైన్ అనేది దీనికి యూజ్ చేసుకుంటాం మోడల్ని ట్రైన్ చేయడానికి. వ్యాలిడేషన్ అనేది హైపర్ పారామీటర్స్ ట్యూన్ చేసుకోవడానికి. నెంబర్ ఆఫ్ నైబర్స్ అనేది ఇట్లా మనం ఇవన్నీ వ్యాలిడేషన్లో చూసుకుంటాం. అంటే సరిగా రాలేదనుకో మళ్ళీ ట్యూన్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ మెంబర్స్ కేని 3 నుంచి 5 లాగా మారుస్తాం అలా అందుకో. అండ్ దెన్ టెస్ట్ అనేది ఫైనల్ ఎవాల్యుయేషన్ కోసం. ఇప్పుడు స్కేలింగ్ ఇంకా ఓవర్ శాంప్లింగ్ చేద్దాం. డెఫ్ స్కేల్ డేటా సెట్ ఆఫ్ డేటా ఫ్రేమ్ పాస్ చేస్తున్నాం. ఓవర్ శాంపుల్ అనేది ఇనిషియల్గా ఫాల్స్ అని పెట్టుకుందాం. ఎక్స్ అనే దాంట్లో డేటా ఫ్రేమ్ డాట్ కాలమ్ స్టిల్ -1 ఎందుకంటే మనం క్లాస్ అనేది ఇంక్లూడ్ చేయట్లేదు. అక్కడ దాకా ఎక్స్లోకి పంపిస్తున్నాం. అండ్ లాస్ట్ ఏదైతే మనం అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేయాలో అది క్లాసే కదా, గామానా హైడ్రోనా అని, అది వైలోకి అవుట్పుట్లోకి పాస్ చేస్తున్నాం. అర్థమైంది కదా. ఇవన్నీ ఫీచర్స్ అనేది ఎక్స్లోకి పాస్ చేసుకుంటున్నాం. ఏదైతే అవుట్పుట్ ఉంది మనం ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాం అది వైలోకి పాస్ చేస్తాం ప్రతిసారి. సో ఇదేమో ఎవ్రీథింగ్ టిల్ -1, ఇదేమో ఓన్లీ లాస్ట్ వన్ అనేది -1తో యాక్సెస్ చేస్తాం కదా. సో అది వీ గేవ్ దిస్. అండ్ ఇప్పుడు మనం స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేద్దాం. స్కేలర్ ఇందాక చెప్పినట్టున్నా కదా స్టాండర్డ్ స్కేలర్. సో అదే సేమ్ స్కేలర్ ఈజ్ ఈక్వల్స్ టు స్టాండర్డ్ స్కేలర్ అండ్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్కేలర్ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్. ఇది కూడా చెప్పాను ఇందాక ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు చేస్తాము. అండ్ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్స్లో స్టోర్ చేసుకుంటున్నాం ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేసి. అండ్ ఒకవేళ ఇప్పుడు ఓవర్ శాంపుల్ ఎప్పుడైతే ఓవర్ శాంపుల్ ట్రూ అవుతుందో అప్పుడు మనం ఆర్ఓఎస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని ర్యాండమ్ ఓవర్ శాంపుల్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఓవర్ శాంప్లింగ్ అనేది మనం తీసుకుంటామో అంటే అక్కడ ఓవర్ శాంప్లింగ్ నీకు కావాలి బికాజ్ నీకు మ్యాచ్ అవ్వలేదు. లైక్ సపోజ్ ద రోస్ ఆర్ లెస్ దెన్, ఇప్పుడు ఎక్స్ అనే రోస్ సపోజ్ గామా 1 ఉంది అంటే 1 ఉన్నవి సపోజ్ ఎక్స్లో ఒక 7,000 ఒక 5,000 6,000 7,000 ఉన్నాయి. లెట్స్ సే 7,000 ఉన్నాయి. అండ్ వైలో ఓన్లీ నీకు 2,000 ఉన్నాయి. అప్పుడు నువ్వు దాన్ని ఓవర్ శాంపుల్ చేయాలి కదా 7,000 చేయడానికి దాన్ని కూడా. అందుకని ర్యాండమ్ ఓవర్ శాంప్లింగ్ చేస్తాం. సో అది కాల్ చేసుకుంటూ లైబ్రరీని అండ్ నెక్స్ట్ వైలో మళ్ళీ వాటికి పాస్ చేస్తున్నాం. ఫిట్ రీశాంపుల్ చేసి దానికి పాస్ చేస్తున్నాం. ఆ వాల్యూస్ అప్డేట్ అవుతాయి. అండ్ నేను ఇప్పుడు ఇఫ్ బయటకు వచ్చి data is equals to I'll use np.hstack. హెడ్స్టాక్ అంటే ఏంటంటే హారిజాంటల్గా నేను స్టాక్ చేస్తాను ఎందుకంటే ఎక్స్ అనేది 2D ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా ఎప్పుడైనా, నేను చెప్పాను కదా ఇందాక. సో అదే x.np.reshape ఆఫ్ ఓకే x np.reshape ఆఫ్ y, -1, 1. ఈ -1, 1 అన్నా లేకపోతే లెంత్ ఆఫ్ y అన్నా ఒకటే. అండ్ దెన్ వీఆర్ రిటర్నింగ్ డేటా ఆఫ్ x, y. ఇక్కడ x అనేది ఏంటి అన్ని ఫీచర్స్ ఎక్సెప్ట్ క్లాస్. y అనేది ఏంటిది టార్గెట్ క్లాస్ కాలమ్, ఏదైతే మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం. స్టాండర్డ్ స్కేలర్ ఏంటిది అన్ని ఫీచర్స్ని స్కేల్ చేస్తుంది. దీనివల్ల KNN అనేది అన్ని ఫీచర్స్ని ఫెయిర్గా ట్రీట్ చేసడానికి అట్లా అన్ని స్కేల్ అయిపోయి ఉంటాయి, అన్నీ ఫెయిర్గా ట్రీట్ అవుతాయి. అందుకని మనం స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేయాలి అన్ని ఫెయిర్గా ట్రీట్ అవ్వాలంటే.
అన్ని ఫెయిర్గా కన్సిడర్ చేయాలంటే. అండ్ ఓవర్ శాంపుల్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ర్యాండమ్ ఓవర్ శాంప్లర్ వచ్చేటట్టుగా మనం ఎఫ్ రాసాం, ఇఫ్ అది ట్రూ అయినప్పుడే అన్నట్టుగా. ర్యాండమ్ ఓవర్ శాంప్లర్ ఏం చేస్తుంది, డూప్లికేట్ చేస్తుంది మైనారిటీ క్లాస్ శాంపుల్స్ని ఏదైతే తక్కువ ఉన్నాయో వాటిని ఓవర్ శాంపుల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ర్యాండమ్ ఓవర్ శాంప్లర్. అండ్ np.h స్టాక్ చెప్పాను మీకు, సైడ్ బై సైడ్గా ఇట్లా స్టాక్ చేయడానికి, హారిజంటల్గా కాకుండా. మామూలుగా అయితే హారిజంటల్గా స్టాక్ అయితే అది 1D అరే అవుతుంది. హారిజంటల్గా స్టాక్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు బాక్సెస్గా హారిజంటల్గా స్టాక్ అయితే ఇట్స్ 2D అరే, రైట్. అండ్ వర్టికల్గా ఎంతసేపు స్టాక్ అయినా కానీ అది హారిజంటల్ అరే కదా, మనకు అది కాదు 2D అరే కావాలి. సో వీ డూ దిస్ హారిజంటల్ స్టాక్ హెచ్ స్టాక్ అండ్ దెన్ రిటర్న్ చేస్తున్నాం డేటాని, ఎక్స్ని వైని. ఓకే, ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ప్రీ ప్రాసెసింగ్ అనేది రీయూజబుల్ చేస్తుంది ఇది. అంటే ట్రైన్ వ్యాలిడ్ టెస్ట్కి అన్నిటికీ ప్రీ ప్రాసెసింగ్ అనేది రీయూజబుల్గా చేసుకుంటుంది. అండ్ కేఎన్ఎన్ అనేది ఇంకా బెటర్గా బ్యాలెన్స్డ్గా స్కేల్ డేటా మీద బెటర్గా వర్క్ చేస్తుంది అన్నమాట. ఈ బ్యాలెన్స్డ్ ఇంకా స్కేల్ డేటా మీద బెటర్గా వర్క్ చేస్తుంది కేఎన్ఎన్, ఇందాక కూడా చెప్పాను. ఇప్పుడు ప్రీ ప్రాసెస్ ఈ ట్రైన్ వ్యాలిడేషన్ అండ్ టెస్ట్ సెట్ అంటే వీటిని ప్రీ ప్రాసెస్ చేద్దాం. ట్రైన్ వ్యాలిడేషన్ టెస్ట్ని ట్రైన్ X train, Y train is equals to scale underscore dataset of. So scale underscore dataset you guys ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను మీరు చూస్తే, స్కేల్ డేటాసెట్ స్కేల్ డేటాసెట్ అనేది ఈ ఫంక్షన్ వాడుకుంటుంది. ఈ ఫంక్షన్ వాడుకొని అన్నిటిని స్కేల్ చేస్తున్నాం ప్రతి దాంట్లో. ట్రైన్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ని, వ్యాలిడ్ ఎక్స్ వ్యాలిడ్ వై వ్యాలిడ్ని మనం అన్నింటిని స్ప్లిట్ చేసుకున్నాం కదా ఇక్కడ. సో ప్రతిదానికి ఎక్స్ వైస్ ఉన్నాయి ఇప్పుడు. సో అన్నిట్లో స్ప్లిట్ చేసుకున్న ప్రతిదానికి స్కేల్ డేటాసెట్ని స్కేల్ చేస్తున్నాం. సో అన్నిట్లో బ్యాలెన్స్డ్ ఇంకా స్కేల్ డేటా అవుతుంది ప్రతి దాంట్లో. అందుకని ఇక్కడ ఎందుకు ఓవర్ శాంపుల్ ట్రూ పెట్టావు, దీంట్లో ఎందుకు ఓవర్ శాంపుల్ ఫాల్స్ పెట్టావు అని చెప్పేసి నన్ను అడగచ్చు. ఎందుకంటే ఓన్లీ ట్రైనింగ్ సెట్కి నేను ఓవర్ శాంపుల్ ట్రూ పెట్టాలనుకుంటున్నా. ఈ టెస్ట్ వ్యాలిడ్ మీద పెడితే నీకు డేటా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో యూ షుడ్ నెవర్ సెట్ ఓవర్ శాంపుల్ ట్రూ ఫర్ వ్యాలిడ్ ఆర్ టెస్ట్. అసలు ఎందుకు దీనికి దీనికి ట్రూ పెడుతున్నానంటే, ఇప్పుడు నాకు ఫీచర్స్ అనేది ఒక దాంట్లో వాట్ డు సే సపోజ్ ఆర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ దీనికి తక్కువైనాయి. ఇప్పుడు ఒక ఎక్స్కి 7,000 ఉంటే దీనికి 2,000 ఉంటే నేను కంపేర్ చేయలేను, ట్రైనింగ్కి పంపించలేను. దాన్ని నేను ఓవర్ శాంప్లింగ్ చేసి చేసుకుంటున్నా. కానీ నేను ఇప్పుడు టెస్ట్ కదా చేయాల్సింది, వ్యాలిడ్లో అయినా కానీ వ్యాలిడేషన్లో అయినా టెస్ట్లో అయినా నేను కంపేర్ చేసుకోవాలి, నా మోడల్ ఎలా పనిచేస్తుందో చూడాలి. అప్పుడు నేను ఓవర్ శాంపుల్ చేయటం అవన్నీ అవసరం లేదు. నాకు జస్ట్ ఏంటి, నా మోడల్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి నేను. ఇప్పుడు దీని తర్వాత ఎక్స్ ట్రైన్ అనేది స్కేల్డ్ ఇంకా బ్యాలెన్స్ అయిపోతుంది. ఎక్స్ టెస్ట్ ఇంకా ఎక్స్ వ్యాలిడ్ అనేది స్కేల్డ్, కానీ ఒరిజినల్ క్లాస్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది అలానే ఉంటాయి. బికాజ్ స్కేల్ అయితే అవుతుంది, కానీ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఓవర్ శాంపుల్ చేయట్లేదు మనం, అందుకని డిస్ట్రిబ్యూషన్స్ అలానే ఉంటాయి. నౌ ఆఫ్టర్ వి రన్ దిస్, ఇప్పుడు మనం కేఎన్ఎన్ క్లాసిఫైయర్ని అవి ఇంపోర్ట్ చేసుకుందాం ఫ్రమ్ sklearn డాట్ నైబర్స్ ఇంపోర్ట్ neighbors క్లాసిఫైయర్, ఇది మన కేఎన్ఎన్. అండ్ దెన్ క్లాసిఫికేషన్ రిపోర్ట్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని నుంచి మనకి మెట్రిక్స్ అనమాట. దీంట్లో కేఎన్ఎన్లో sklearn.metrics ఇంపోర్ట్ క్లాసిఫికేషన్ రిపోర్ట్, సింపుల్. ఈ రెండు ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఈ క్లాసిఫికేషన్ రిపోర్ట్ ఏంటంటే ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్, అక్యురసీ ప్రతి ఒక్క క్లాస్కి ప్రింట్ చేస్తుంది నీకు. అండ్ దెన్ ఇప్పుడు ట్రైన్ చేద్దాం. KNN_model అని చెప్పి ఒక వేరియబుల్ తీసేసుకుందాం. సో ఇప్పుడు నేను జస్ట్ క్లాస్ని కాల్ చేసుకోవటమేగా, జస్ట్ ఇదే నేను ఇక్కడ వాడా కే నైబర్స్ క్లాసిఫైయర్ ఆఫ్. ఇక్కడ పాస్ చేయాలి కదా, కే అంటే ఎంత అనుకుంటున్నావు అనేది నువ్వు పాస్ చేయాలి కదా. n_neighbors నేను 5 ఇస్తున్నాను. ఆ కే అనే వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ KNNలో. సో సపోజ్ నేను 5 నీ నియరెస్ట్ నైబర్స్ ఒక 5 మందిని కన్సిడర్ చేసుకో, దాన్ని బట్టి నువ్వు ఓటేసుకో, వాళ్ళ మెజారిటీ ఎంతమంది ఓటేస్తే అది వెయ్యి అని చెప్పి చెప్తున్నాం బేసికల్గా దానికి. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత ఏంటి, ఫస్ట్ ఇలా మోడల్ని కాల్ చేసుకుంటాం అండ్ దాన్ని ఫిట్ చేస్తాం కదా. model.fit ఆఫ్ xtrain ytrain యాజ్ యూజువల్. xtrain ytrain. ఇక్కడ నీకు నైబర్ 5 నియరెస్ట్ నైబర్స్ చేస్తున్నావు, క్లాస్ అంటే 5 నియరెస్ట్ నైబర్స్ యూస్ చేసుకుని ఇప్పుడు ఏ క్లాస్ అని చెప్పడానికి డిసైడ్ చేస్తున్నావు. 1 క్లాసా 0 క్లాసా, గామా క్లాసా హ్యాడ్రాన్ క్లాసా అని చెప్పి డిసైడ్ చేయడానికి. అండ్ దెన్ డాట్ ఫిట్ అనేది ఏంటి, మోడల్ని ట్రైన్ చేస్తుంది. ట్రైనింగ్ డేటా యూస్ చేసుకొని మనం ట్రైనింగ్ డేటా పాస్ చేస్తున్నాం కాబట్టి. ఫిట్ అనేది అంటే అది జస్ట్ మోడల్ని ట్రైన్ చేయడానికి రన్ చేస్తున్నాం. సో ట్రైనింగ్ అయిపోయింది. నియరెస్ట్ నైబర్స్ 5 అని ఎందుకు వాడామంటే అది జస్ట్ ఏంటంటే
జస్ట్ ఒక డిఫాల్ట్ వాల్యూ అనమాట. నీ ఇష్టం, అది నువ్వు అక్యురసీ బట్టి ట్యూన్ చేసుకుంటూనే ఉండొచ్చు. 3 వాడుకో, 7 వాడుకో, ఎన్నైనా వాడుకో. అది నీ అక్యురసీ బట్టి అదొక హైపర్ పారామీటర్ అనమాట. మెషిన్ లెర్నింగ్లో హైపర్ పారామీటర్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ అది నీ అక్యురసీ బట్టి నువ్వు ప్రతిదానికి చేంజ్ చేసుకుంటూ పోవాలి. ఇదంతా స్టాండర్డ్ కోర్స్, హైపర్ పారామీటర్స్ మెయిన్ థింగ్. అది నీ అంతటిగా నువ్వు డేటా సెట్కి ప్రాజెక్ట్కి మారుతూ ఉంటుంది. అండ్ యూ నీడ్ టు ట్రై అవుట్ డిఫరెంట్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ మనకి ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రిడిక్షన్స్ చేయాలి కదా. వైప్రెడ్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం వేరియబుల్. అండ్ దెన్ KNN అండర్స్కోర్ మోడల్ కదా, మనం దాంట్లోనే స్టోర్ చేసుకున్నాం కదా మోడల్ని. అండ్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్ టెస్ట్ డేటాతో ప్రిడిక్ట్ చేద్దాం. ఇప్పుడు ఏ క్లాస్ 0నా 1 అని చెప్పేసి ప్రతి ఒక్క శాంపుల్కి టెస్ట్ సెట్లో మన ట్రైన్ మోడల్ యూజ్ చేసుకొని చెప్తుంది. అండ్ దెన్ అది చేసేసిన తర్వాత ఇప్పుడు ఎవాల్యుయేట్ చేసుకుందాం. ప్రింట్ క్లాసిఫికేషన్ రిపోర్ట్ ఆఫ్ మన టెస్ట్వి, ప్రిడిక్షన్స్వి. వై టెస్ట్ ఏముంది అండ్ ఏం ప్రిడిక్షన్స్ చేసింది. నా వై టెస్ట్ డేటా ఏంటిది, నా ప్రిడిక్షన్ డేటా ఏంటిది, యాక్చువల్ డేటా, ప్రిడిక్టెడ్ డేటా, నథింగ్ బట్. సో ఇప్పుడు దీన్ని క్లాసిఫికేషన్ రిపోర్ట్ ప్రింట్ చేద్దాం. ప్రెసిషన్ రీకాల్ F1 సపోర్ట్. అండ్ అక్యురసీ ఇక్కడ ఉంది. సో మనకి అక్యురసీ దీనికి 80% వచ్చింది. 0.8 అంటే నథింగ్ బట్ 80%. అండ్ నువ్వు ఇది టాగిల్ చేసుకుంటూ ఉండొచ్చు, దాన్ని బట్టి నీకు అక్యురసీ అనేది మారుతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు 81 అయింది. జస్ట్ ఒక 3 నేబర్స్ తీసుకుంటే, ఒకవేళ 1 తీసుకుందాం, 81 ఉంది. లెట్స్ సే నియరెస్ట్ నేబర్స్ నేను 7 తీసుకుంటా, 81 ఉంది. లెట్స్ సే నియరెస్ట్ నేబర్స్ నేను 10 తీసుకుంటా, 81 ఉంది. నియరెస్ట్ నేబర్స్ 15 తీసుకుంటా, 83% అయింది అక్యురసీ. అలా నువ్వు డిఫరెంట్ ట్రై చేసుకుంటూ యూ నీడ్ టు ట్యూన్ ఇట్. నీ ప్రెసిషన్ ఎంత వచ్చింది, రీకాల్ ఎంత వచ్చింది, F1 స్కోర్ ఎంత, సపోర్ట్ ఎంత అని చెప్పి, అంటే ఎన్ని సపోర్ట్ చేస్తున్నాయి, 0 ఎన్ని 1 వస్తున్నాయి అని చెప్పేసి దిస్ ఆర్ కౌంట్. సో బేసికలీ నీకు ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్ అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ మెనీ ట్రూ పాజిటివ్స్ అవన్నమాట. సో ప్రెసిషన్ అనేది మళ్ళీ చెప్తున్నా. సో అంటే నువ్వు క్లాస్ 1 అని ప్రిడిక్ట్ చేసావు, అవి యాక్చువల్లీ క్లాస్ 1 అంటే 1s అనేది వచ్చింది నీకు, 1 అని వచ్చింది దానికి. నువ్వు ప్రిడిక్ట్ చేసింది కూడా 1 అనే. అప్పుడు ప్రెసిషన్ ఎంత అన్నట్టు అట్లా అది చెప్పింది అదే, నువ్వు ప్రిడిక్ట్ చేసింది కూడా అదే. అది కైండ్ ఆఫ్ ప్రెసిషన్ అనేది అది. అప్పుడు నీకు ప్రెసిషన్ ఎంత పర్సెంటేజ్ అలా ఎన్ని వచ్చాయి, నువ్వు అనుకున్నది నీ టెస్ట్ డేటాలో 1 ఉంది, నువ్వు మోడల్ కూడా 1 ప్రిడిక్ట్ చేసింది, అలాంటివి ఎన్ని ఉన్నాయి ట్రూ పాజిటివ్స్ అన్నట్టుగా. అండ్ రీకాల్ అనేది ఏంటిదంటే పర్సంటేజ్ ఆఫ్ యాక్చువల్ 1s, అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్లాస్ అంటే 1s అనేది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసావు అది. అండ్ F1 స్కోర్ అనేది ఈ ప్రెసిషన్ అండ్ రికాల్కి హార్మోనిక్ మీన్ అనమాట. అండ్ అక్యురసీ ఓవరాల్ కరెక్ట్నెస్. ఈ ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్స్లో అక్యురసీ అనేది మిస్లీడింగ్ ఉంటుంది అనమాట కొంచెం. అండ్ F1 స్కోర్ ఇంకా రీకాల్ అనేది అలాంటప్పుడు చాలా ఎక్కువ యూస్ఫుల్ అయిపోతుంది. అంటే ఎక్కువ నువ్వు వాటి మీద ఫోకస్ చేయాలి. ఇంబ్యాలెన్స్ డేటా సెట్లో అక్యురసీ మనం ట్రస్ట్ చేయలేము కాబట్టి కొన్నిసార్లు. సో దట్స్ ద ఎండ్. ఎనీ డౌట్స్? Okay, I'm stopping the recording.